this is Naresh Kumar. Welcome back. Maths Naresh ఈ క్లాస్ ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన కోఆర్డినేట్ జామెట్రీలోని కొన్ని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ హూస్ వర్టిసెస్ ఆర్. 3 వర్టిసెస్ ఇచ్చాడు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ని కనుక్కోమన్నాడు. ఓకే, మరి చూడండి, సో ఇచ్చిన పాయింట్స్ ఒక్కొక్క దాన్ని నేను ఏ ఆఫ్ x1 కామా y1 అనుకుంటా, 1 మైనస్ 1. అదేవిధంగా బి ఆఫ్ x2 కామా y2, అదేవిధంగా సి ఆఫ్ x3 కామా y3. ఓకే, సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి ఫార్ములా ఏమంటే హాఫ్ మోడ్ x1 ఇంటూ y2 మైనస్ y3. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఇంకా x1 ప్లేస్లో x2, x1 ప్లేస్లో ఏంటి x2 ఇంటూ ఇంకా y2 తర్వాత y3 అన్నమాట, మైనస్ y4 కాదు, మళ్ళీ y1. ఓకే, సైక్లిక్ ప్రాసెస్ లాగా x1 దాని తర్వాత x2, మళ్ళీ y2 తర్వాత y3, నెక్స్ట్ y2 y1, మళ్ళీ 3 తర్వాత 1 2 3కి రావాలి. నెక్స్ట్ ప్లస్ దీన్నే చూడండి, x2 అయిపోయింది కదా, ఇంకా x3 y3 అయిపోయింది, మళ్ళీ y1 అయిపోయింది y2 అనమాట. సో ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, ఇది అన్నమాట ఫార్ములా. సో అయితే ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అనేది ఇదంతా 0 అయిపోయింది అనుకో, అప్పుడు ఆ గివెన్ పాయింట్స్ని కోలీనియర్ అంటాం. ఏమంటాము? కోలీనియర్. If area of a triangle ABC is equal to 0, therefore the given points are said to be collinear అని చెప్పచ్చు. ఓకే, సరే, మనకి ఈ యొక్క ఏరియాకి సంబంధించిన కాన్సెప్ట్లు మొత్తం 3 మోడల్స్. ఒకటి ఫైండ్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటాడు, ఫైండ్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఓకే, రెండవది ఫైండ్ కే అడుగుతాడు. ఇఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఎంతో కొంత ఇచ్చేస్తాడు, 5 6 అట్లా. ఏరియాని స్క్వేర్ యూనిట్స్తో డినోట్ చేస్తాం. నెక్స్ట్ ఏమంటాడు? షో దట్ ద గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ అంటాడు. కొలీనియర్ అంటే సో ట్రయాంగిల్ ఏబిసి 0 అయిపోవాలి. ఓకేనా? ఇంకొకసారి ఇంకో 4వ మోడల్ చెక్ చేయమంటాడు. ఆ పాయింట్స్ ఇఫ్ ద గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ ఆర్ నాట్, అంటే ట్రయాంగిల్ ఏబిసి 0 అయిపోతే అప్పుడు కొలీనియర్ అని చెప్పచ్చు, కాకుంటే నాన్ కొలీనియర్ అంట. ఓకే, ఫస్ట్ మనం ఇచ్చిన పాయింట్స్ రాద్దాం. లెట్ ద గివెన్ పాయింట్స్ ఆర్ a of x1 comma y1 is equal to 1 comma minus 1. అదేవిధంగా b of x2 comma y2 is equal to minus 4 comma 6. అదేవిధంగా c of x3 comma y3 is equal to minus 3 comma minus 5. ఓకే, మరి ఇప్పుడు మనం డైరెక్ట్గా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా రాద్దాం. ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి. సో ఫార్ములా ఏంటి? ఒక్కటి గుర్తుపెట్టుకోమన్నా, హాఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3. ఇది ఒక్కదాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్లస్ x1 ప్లేస్లో x2, నెక్స్ట్ y2 తర్వాత y3, మైనస్ y3 అయిపోయింది, మళ్ళీ y4 కాదు y1, 1 2 3 అయిపోయింది, 3 to 1, మళ్ళీ 3 1 2. ఓకే, నెక్స్ట్ x2 అయిపోయింది, x3, y3 అయిపోయింది, y1, మైనస్ y1 అయింది, y2. మన దగ్గర అన్ని పాయింట్స్ ఉన్నాయి, x1 y1 x2 y2 x3 y3 అన్నిటినీ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. 1/2 ఇంటూ x1 అంటే 1 ఇంటూ y2 మైనస్ y3 అంటే 6 మైనస్ y3 అంటే ఎంత? ఇక్కడ -5.
జాగ్రత్తగా చేయండి. ఆల్రెడీ ఇక్కడ ఫార్ములాలో మైనస్ ఉంది, మళ్ళీ -5 అనమాట, అంటే +5 అవుతుంది. ఓకేనా? సరే నెక్స్ట్ +x2 సార్, ఇక్కడ x2 అంటే -4, ఆల్రెడీ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. అదేవిధంగా y3 సార్ అంటే -5 మైనస్ y1 అంటే ఏంటి -1, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి +1 అవుతుంది. నెక్స్ట్ x3, ఇక్కడ ప్లస్ మైనస్ ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. y1 అంటే ఏంటి ఇక్కడ -1. నెక్స్ట్ y2 సార్, y2 అంటే 6 అన్నమాట. ఓకే, నౌ దట్ ఈస్ ఈక్వల్ టు 1/2. 1 ఇంటూ 6 ప్లస్ 5 ఎంత? 11. -4 ఇంటూ -5 ప్లస్ 1 -4. అదేవిధంగా -3 -1 -6 -7. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/2. 11 ఇంటూ 1 11, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 4 ఇంటూ 4 16 అనమాట. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 7 21. మొత్తం అన్నిటిని యాడ్ చేయండి. 16ని 11ని 21, మొత్తం 8 అవుతుంది, 48. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ mod 48. ఎప్పుడైనా ఒకవేళ మైనస్ వాల్యూ వచ్చింది అనుకో, మాడ్యులస్లో మైనస్ ప్లస్ అవుతుంది. ఎప్పుడైనా ఏరియా అనేది మైనస్లో చెప్పకూడదు. ఓకే, సో ఏరియాని మనం స్క్వేర్ యూనిట్స్తో డినోట్ చేస్తాం, వాల్యూమ్ని క్యూబిక్ యూనిట్స్తో డినోట్ చేస్తాం. సో ఇక్కడ 2తో క్యాన్సిల్ చేయి, 2 2s 4, 2 4s 8. సో కాబట్టి 24 స్క్వేర్ యూనిట్స్ అని చెప్పచ్చు. ఓకే, సో మరి ఇదే వీడియోలో ఇంకొక ప్రాబ్లమ్ని చూద్దాం. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఫైండ్ ద సెకండ్ మోడల్ అని చెప్పాను. ఈ యొక్క కొలీనియర్ అనే కాన్సెప్ట్లో కే వాల్యూని కనుక్కోండి ఫర్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్. అంటే 3 పాయింట్స్ కొలీనియర్ అని ఇచ్చేసాడు. అంటే ఏంటి? ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా రాసుకొని మనం రైట్ సైడ్లో 0ని ఈక్వేట్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా కే, ఆ కే వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, సరే. సో ఇచ్చిన పాయింట్స్ని x1 y1 x2 y2 x3 y3 అనుకుంటాం. లెట్ ద గివెన్ పాయింట్స్ ఆర్ ఓకే, ఏంటి? ఒక్కొక్క దాన్ని a ఆఫ్ x1, y1 అనుకుంటున్నాను ఈజ్ ఈక్వల్ టు 1, 2. నెక్స్ట్ అదేవిధంగా b ఆఫ్ x2, y2 దట్ ఈజ్ ఈక్వల్ టు -1, k. అదేవిధంగా c ఆఫ్ x3, y3 ఈజ్ ఈక్వల్ టు 3, -4. ఓకే, మరి ఇప్పుడు ప్రాబ్లంలో ఇచ్చేసాడు ఫర్ ది పాయింట్స్ ఆర్ కొలీనియర్. సిన్స్ ద గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్, సిన్స్ ద గివెన్ పాయింట్స్, సిన్స్ అంటే మనకు తెలుసు అని, ద గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్. కాబట్టి ఏం చెప్పాను సార్ కొలీనియర్ అంటే? దెన్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 0. then area of the triangle ABC is equal to 0. ఓకే, సరే. సో ఫార్ములా రాసేద్దాం. సో ఏంటి? 1/2 ఇంటూ x1 ఇంటూ y2 మైనస్ y3. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకో. నెక్స్ట్ x1 ఉన్న చోట x2, y2 ఉన్న చోట y3, y1 ఉన్న చోట y2, y3 ఉన్న చోట y1, అట్లా. కాబట్టి ప్లస్ x1 తర్వాత x2 అనమాట ఇంటూ y2 అయిపోయింది, ఇంకా y3 అనమాట, మైనస్ y3 అయిపోయింది, y1 మళ్ళీ y4 లేదు ఇక్కడ మన పాయింట్లో. y4 ఎక్కడుంది? లేదు. నెక్స్ట్ మళ్ళీ ప్లస్, మరి దీన్ని చూసి నెక్స్ట్ రాసుకోండి. x3 y3 అయిపోయింది, y1 అయింది, y2 ఈజ్ ఈక్వల్ టు 0. 0 ఎందుకు రాసుకున్నాం రైట్ సైడ్లో?
ప్రాబ్లంలో ఇచ్చేసాడు కొలీనియర్ కాబట్టి 3 పాయింట్స్ అనేవి. ఓకే. సరే. సో ఇప్పుడు మీరు చెప్పండి 1/2 రైట్ సైడ్కి పోతే ఇంటూ 2 అవుద్ది. 2 ఇంటూ 0 జీరోనే అవుతుంది. కాబట్టి 1/2 ఎక్కడికి పోయింది సార్ అంటుంటారు కొంతమంది. ఎక్కడికి పోలేదు, 0 అయిపోయింది అంతే. ఓకే. సో కాబట్టి దెర్ ఈజ్ నో నీడ్ టు రైట్. x1 మీన్స్ చెప్పండి 1 ఇంటూ y2 మైనస్ y3. y2 అంటే ఇదే కదా, అంటే k, ఆ kనే కనుక్కోవాలి. k మైనస్ y3 సార్, y3 అంటే ఎంత, -4. ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ప్లస్ x2 సార్, x2 అంటే ఎంత సార్, ఇక్కడ -1. కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. y3 సార్, మళ్ళీ y3 చివరిలో ఉంది చూడు, -4. మైనస్ y1 అంటే సార్ 2 అన్నమాట. ఓకే. మరి నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ x3 అంటే ఏంటి, -3. ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది. అదేవిధంగా y1 అంటే 2, మైనస్ y2 అంటే ఎంత, k అన్నమాట, ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్. ఇప్పుడు ఇంకా 1 ఇంటూ k ప్లస్ 4 అంటే k ప్లస్ 4 వస్తుంది. అదేవిధంగా సరే ఇంకొక స్టెప్ వేద్దాంలేండి. -1 ఇంటూ -4 -2 ఎంత, -6. -3 ఇంటూ ఇది 2 మైనస్ k, దీన్ని ఇలానే రాస్తున్నా, ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇంకా 1 ఇంటూ k ప్లస్ 4 అంటే k ప్లస్ 4, మోడ్ k ప్లస్ 4. ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది. 6 ఇంటూ 1 6. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేయండి. సో 3 ఇంటూ 2 6, మైనస్ ప్లస్ 3k అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు k వాల్యూని కనుక్కోవాలి కదా. సో k ప్లస్ 3k ఎంత, 4k అన్నమాట, 4k. ఇక్కడ -6 ప్లస్ 6 క్యాన్సల్, ఇంకా ప్లస్ k మిగిలింది కాన్స్టెంట్, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో మీరు ఇక 4ని కామన్ తీసుకుంటే k ప్లస్ 1 ఉంటుంది. ఒకవేళ మైనస్ అనేది మాడ్యులస్లో ఉంటే ప్లస్ అయిపోద్ది, లేకుంటే ఇంకా అంతా ప్లస్సే కాబట్టి మాడ్యులేషన్ రిమూవ్ చేయొచ్చు. సో ఏంటి, ఇంకా 4 ఇంటూ k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో 4 అటు సైడ్ పోతే 0, ఎందుకు మల్టిప్లైర్లో ఉంది, డివైడ్ అవుతుంది. సో k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, k ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే. ఇలా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.